ప్రార్థించుకుందాము. కృపగల దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రములు, వందనములైన తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యం వారి హృదయంలో ఫలింపచేసి మారుమనసు పొందుటకై వారిని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. నాలో ఉన్న ఒక చిన్న సందేశం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే, దుష్టుడు ఎక్కువ దృష్టి యవనస్తుల మీదే ఉంచుతుంటాడు. కాబట్టి ఈరోజు యవనస్తులు పాపములో పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేసి బైబుల్ ఆధారంగా మనం చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా, అతడు తన వస్త్రమును ఆమె చేతితో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. పాపం నుండి పారిపోవాలి. యోసేపు ఏ విధముగా అయితే పాపం నుండి పారిపోయాడో అదే విధముగా మనం కూడా పాపం నుండి పారిపోవాలి. యోసేపు పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు దానికి లొంగిలేదు. అతను అక్కడి నుండి పారిపోయాడు. మన జీవితంలో కూడా చెడు ఆలోచనలు, ప్రలోభాలు వచ్చినప్పుడు వాటితో ఆడుకోకుండా వెంటనే వాటికి దూరంగా వెళ్ళాలి. దేవునికి నమ్మకంగా ఉండటం అంటే పాపాన్ని ఎదిరించడం మాత్రమే కాదు, అవసరమైతే పాపం నుండి పారిపోవడం కూడా. యోసేపు వస్త్రాన్ని కోల్పోయాడు, కానీ తన నీతిని కోల్పోలేదు. ఇంకొక వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కీర్తనల గ్రంథం నుండి 4వ అధ్యాయము 4వ వచనం. భయము నుండి పాపము చెయ్యకుడి. ఈ వాక్యం మనకు చాలా గొప్ప హెచ్చరిక ఇస్తుంది. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనలను చూస్తున్నాడని గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు ఎవరికీ తెలియదని అనుకొని తప్పు చేయాలని అనిపిస్తుంది, కానీ దేవునికి అన్నీ తెలుసు. అందుకే మనకు ఎంత ప్రలోభం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా దేవుని భయంతో పాపానికి దూరంగా ఉండాలి. యోసేపు కూడా పాపానికి అవకాశం వచ్చినప్పుడు దానికి లొంగకుండా పారిపోయాడు. అలాగే మనం కూడా దేవుని భయపడి పాపాన్ని విడిచిపెట్టాలి. మనుషుల భయం కంటే దేవుని భయం మన జీవితాన్ని పవిత్రంగా ఉంచుతుంది. ఈ మాటే కీర్తనలు 19వ అధ్యాయం 9వ వచనంలో కూడా వ్రాయబడి ఉంది. యెహోవా యందైన భయము పవిత్రమైనది అని వాక్యం మనకి కనిపిస్తుంది. కాబట్టి యోసేపు ఏ విధంగా అయితే పాపం చేయకుండా తన వస్త్రాన్ని ఆ స్త్రీ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడో ఆ విధముగా నీవు కూడా పాపాన్ని విడిచిపెట్టాలి. అతను దేనికి భయపడాడంటే వాక్యం ద్వారా తెలుసుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము చేయుదును? యోసేపుకు పాపం చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఎవరికీ తెలియకుండా చేయవచ్చు అనిపించినా దేవుడు చూస్తున్నాడని అతనికి తెలుసు. అందుకే అతను పాపాన్ని తిరస్కరించాడు. యోసేపు నా యాజమాన్యునికి విరోధముగా అని మాత్రమే చెప్పలేదు, దేవునికి విరోధముగా పాపం అని చెప్పాడు. అంటే పాపం అనేది మనుషులకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, దేవునికి వ్యతిరేకమైన విషయమని అతను గుర్తించాడు. కాబట్టి కీర్తన గ్రంథంలో 119వ అధ్యాయంలో 38వ వచనంలో, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ వాక్యం మనకు ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది. అదేంటంటే, దేవుని వాక్యం మనలో దేవుని భయాన్ని కలిగిస్తుంది. దేవుని భయం అంటే భయంతో వణకడం కాదు, దేవుని పట్ల గౌరవం, భక్తి కలిగి ఆయనకు ఇష్టమైన విధంగా జీవించడం. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మన తప్పులు మనకు తెలుస్తాయి. పాపం చేయకుండా ఉండటానికి అది మనలను హెచ్చరిస్తుంది. అందుకే కీర్తనాకారుడు అంటాడు, ప్రభువా నీ వాక్యాన్ని నా జీవితంలో స్థిరపరచు అని ప్రార్థించాడు. మనం కూడా ప్రతిరోజు ఇలా ప్రార్థించాలి. ప్రభువా నీ వాక్యం నా హృదయంలో స్థిరపడనివ్వు, నీ భయంతో జీవించేలా నన్ను నడిపించు అని యవనస్తులందరూ దేవునికి అడగాలి. కాబట్టి దేవుని వాక్యం హృదయంలో స్థిరపడి దేవుని భయంతో జీవించేవారు మనకు కావాలి. కాబట్టి సామెతలు 8వ అధ్యాయం 13వ వచనంలో వాక్యం ఈ విధంగా చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. ఈ వాక్యం దేవుని భయభక్తులు అంటే ఏమిటో చాలా స్పష్టంగా చెబుతుంది. దేవునికి భయపడటం అంటే చెడును అసహించుకోవటము. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పడమే కాదు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఎల్లప్పుడూ వాక్యం చదివి వాటి యందు మనము జీవించాలి.
కాబట్టి యోసేపు కూడా ప్రలోభం వచ్చినప్పుడు, పాపం చేసే సందర్భం వచ్చినప్పుడు దేవునికి విరోధంగా నేను పాపం ఎలా చేయగలను అని చెప్పి పాపం నుండి దూరంగా వెళ్ళిపోయాడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అని బైబిల్ వాక్యంలో కూడా స్పష్టంగా తెలియజేయబడుతుంది. కాబట్టి నిజమైన దేవుని భయభక్తులు మన మాటల్లోనే కాదు, చెడును తిరస్కరించే మన జీవితంలో కూడా కనిపించాలి. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణము. కాబట్టి పాపం నుండి దూరంగా ఉండి మనం జీవిద్దాం. ఎందుకంటే మనకు జీవాన్ని ఇచ్చేవారు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. దేవుడు మనల్ని అక్కడే వదిలిపెట్టలేదు, పాపం చేసిన చోట వదలలేదు. నిత్య జీవాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. యేసుక్రీస్తు మనకు నిత్య జీవాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. కాబట్టి పాపాన్ని చిన్నదిగా చూడకండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ వాక్యం మనకు 2 విషయాలను స్పష్టంగా చెబుతుంది. పాపానికి ఫలితం మరణం. మనం పాపాన్ని చిన్న విషయంగా భావించకూడదు. పాపం మనలను దేవుని నుండి దూరం చేస్తుంది, కానీ దేవుడు మనలను అక్కడే వదలలేదు. యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. మనం సంపాదించుకునేది కాదు, అది దేవుని కృపావరం. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తును నమ్మి ఆయనలో జీవించాలి. యువకులారా, ఈ లోకంలో ఎన్నో కష్టాలు మన ముందు ఉంటాయి. కానీ యోసేపులా నేను దేవునికి విరోధంగా పాపం ఎలా చేయగలను అని నిర్ణయించుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టి మనం జీవించాలి. కృపగల దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రములు తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించండి. దీవెనలను వారికి సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభువా. యోసేపులాగా మేము కూడా పాపాన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని ధరించుకొని, నీ వాక్యమనే ఖడ్గాన్ని మేము ధరించుకొని అపవాదిని జయించుకున్నటకు నీవు మాకు సహాయం చేసి కృపను చూపింపమని అడుగుతున్నాను తండ్రి. దేవా, పాపం వల్ల వచ్చే జీతం మరణము. కాబట్టి నీవు మాకు తోడుగా ఉండి పాపంలో పడకుండా నీవే మాకు ఆధారమగు దేవుడు అని మేము నమ్ముచున్నాము. యేసుక్రీస్తు ద్వారా మాకు నిత్య జీవం ఉందని మేము నమ్ముచున్నాము. ఆ నిత్య జీవం మాకు ఉచితంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. కాబట్టి అది మేము సంపాదించుకునేది కాదు ప్రభువా, అది దేవుని కృపావరం. కాబట్టి నీవే మాకు తోడుగా ఉండి సహాయం చేస్తూ మేము అడిగినవన్నీ మీరు మాకు అనుగ్రహించుచున్నారని అనుకుంటూ యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.